తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143 ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన సయ్యద్ లాయక్ పాషా, టెంజు ప్రధాన కార్యదర్శి అజీంలను గురువారం వెమ్లవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గజమాలతో ఘనంగా సన్మానించి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, సమస్యల సాధన కోసం పోరాడతానని చెప్పారు. తన ధ్యేయం జర్నలిస్టుల సంక్షేమం మరియు హక్కుల సాధన అని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, కొత్వాల శ్రీనివాస్, విష్ణు, దేవరాజ్, నాగి, సంతోష్, షబ్బీర్, రియాజ్, సంటి రాజేందర్, హరీష్, శ్రీకాంత్, గంగాధర్, ఇమ్రాన్, నయీం, రాజు, జునైద్, ఫహాద్, ముషాయిద్, సోహెల్, శామ్, బాలాజీ, శ్రావణ్ పాల్గొన్నారు. అది ఒక్క నిమిషం అట్లా వాళ్ళు కనబడతలేదు. ఓకే. జై హో లాయక్, జై హో లాయక్, లాయక్ నాయకత్వం, లాయక్ నాయకత్వం. మొత్తం మీరేనే అన్న మీరు అదే పట్టుకోరా లేదా ఈ సన్మాన సభకు హాజరైన మన H143 సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన లాయక్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్, అలాగే మారుతి సాగరన్న గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సన్మాన సభకు జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా గారికి, అలాగే టెంజు ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. TUWJ 143 ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు మా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తప్పకుండా నా వంతు నాపై నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క పోస్టును అప్పయినందుకు, జర్నలిస్టుల సమస్యల కొరకు మరి సంఘం బలోపేతం కోసం తప్పకుండా నా వంతు నేను కృషి చేసి జర్నలిస్టు సమస్యల కోసం మేము అనుక్షణం కష్టపడి ఈ యొక్క సంఘానికి బలోపేతంగా ఉంటామని మీ అందరికీ నా మీద నమ్మకం ఉంచి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి, మరి ముఖ్యంగా లాయక్ బాయ్కి, మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫీక్ బాయ్కి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నరసన్న గారికి, మరియు నా తోటి మిత్రులు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రాబో రోజుల్లో మీ అందరి వెంట ఉండి మీ అందరి సమస్యల కోసం తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా నా సోదరులకు, ఈ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సభ్యులందరికీ, నన్ను ఆత్మీయంగా ఈరోజు సన్మానానికి ఆహ్వానించి సన్మానించిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ఆదరాభిమానాలను, ఈ అభిమానము ఎల్లకాలం ఉంటుందని, మీ అభిమానం నాపైన ఉండాలి, మీ సమస్యలు, మీ హక్కుల కోసం నేను పోరాటం చేస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జర్నలిస్టుల సమస్యల కోసం, హక్కుల కోసం, ఇంకా ఏమైనా సమస్యల కోసం, ఇళ్ల స్థలాలే కావచ్చు, మిగతా అంశాలపై పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. మీరందరూ మా వెంట ఉంటే మనం సాధించలేది ఏది ఉండదని నేను భావిస్తున్నా. అలాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్, ప్రధాన కార్యదర్శి మారుతి సాగరన్నల నేతృత్వంలో ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, సభ్యుల సంక్షేమం కోసం, సంఘాల అభ్యున్నతి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ, ఈరోజు ముఖ్యంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా
నన్ను ఎన్నుకునేందుకు సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మహాసభలు విజయవంతం చేసిన ప్రతి సభ్యుడికి మరోసారి ధన్యవాదాలు. ఈరోజు సన్మానించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.